హలో మ్యామ్. నమస్కారం అండి. జనరల్ గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కొద్ది బ్రెస్ట్ కూడా టెండర్ గా అవుతుంది. అవునండి. కానీ కొన్నిసార్లు పీరియడ్స్ అప్పుడు కూడా అందరికీ కాకపోవచ్చు, ప్రతిసారి కాకపోవచ్చు. పీరియడ్స్ టైంలో కూడా బ్రెస్ట్ టెండర్నెస్ ఆ ఫీలింగ్ ఉంటుందా? యూజువల్ గా ఏంటంటే బ్రెస్ట్ టెండర్నెస్ అన్నది వాటర్ అక్యుములేషన్ వల్ల ఏమవుతుంది, హెవీనెస్ ఫీల్ అవుతాం టెండర్నెస్ కన్నా. బేసిక్ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ ఎఫెక్ట్ అది. సో సెకండ్ హాఫ్ ఆఫ్ ద సైకిల్ లో అంటే పీరియడ్ కి జస్ట్ ఒక 1 వీక్ ముందు చాలా మందికి ఇన్ఫాక్ట్ 50% ఆఫ్ ద విమెన్ ఫీల్ దట్ ద బ్రెస్ట్ ఆర్ హెవీ. ఓకే, అది కొంచెం మరీ హెవీగా అనిపిస్తే టెండర్ గా కూడా అనిపిస్తుంది. ఇది ఏమవుతుందంటే జస్ట్ ఒక్కసారి పీరియడ్ రాగానే కనుక హార్మోన్స్ ప్రొజెస్ట్రాన్ విల్ గో ఆఫ్ ఫ్రమ్ యువర్ బాడీ, సో దట్ హెవీనెస్ విల్ గో ఆఫ్. సో మీరు చూసుకుంటూ ఉండాలి ఆ నొప్పి అన్నది మీరు ఏ పార్ట్ ఆఫ్ ద సైకిల్ లో ఉంది అని. సో అది మీకు పీరియడ్ కి ముందు వచ్చే నొప్పి అంటే అది ఫిజియలాజికల్. బట్ ఇఫ్ ద పెయిన్ ఇస్ కంటిన్యూస్లీ దేర్ త్రూ అవుట్ ద సైకిల్, దానికి పీరియడ్ కి సంబంధం లేదు అంటే ఇట్స్ బెటర్ దట్ ఒక్కసారి ఎవాల్యుయేషన్ చేయించుకుంటే బెటర్. జనరల్ గా ఒకప్పుడు మీరంటే బ్రెస్ట్ క్యాన్సర్స్ అనేవి జనరల్ గా పిల్లలకు ఫీడింగ్ ఇవ్వకపోతే పుట్టినప్పుడు వస్తా ఉంటాయి అని అంటారు. బట్ ఇప్పుడు ఫీడింగ్ ఇచ్చినా ఫీడింగ్ ఇవ్వకుండా దర్ ఇస్ నో డిఫరెన్స్ కదా, బ్రెస్ట్ క్యాన్సర్స్ చాలా ఎక్కువ అయిపోయి. ఎందుకు, రీజన్ ఏంటి? లైఫ్ స్టైల్ చేంజెస్. ఓకే. See, breast cancer is most commonly caused by estrogen content in the body. So as lifestyle is changing, we are having less number of kids. ఒకళ్ళు ఇద్దరు ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళకు కూడా ఫీడింగ్ ఎంతవరకు ఇస్తున్నాం అన్నది కూడా చూసుకోవాలి. 3 months కన్నా ఎక్కువ, 3 months ఇంకా వర్కింగ్ ఉమెన్ అయితే 3 months కన్నా తక్కువ ఇస్తున్నారు. సో ఈ ఫ్యాక్టర్స్ అన్ని కూడా యాక్ట్ అవుతాయి. దానికి తోడు మన హై ఫ్యాట్ కంటెంట్ ఆఫ్ డైట్ తీసుకుంటున్నాము, పిజ్జాస్, ఇవన్నీ కూడా మన లైఫ్ స్టైల్ ఇస్ చేంజ్డ్. అండ్ వీఆర్ మోస్ట్ విమెన్ ఆర్ స్మోకింగ్, you're consuming alcohol, so all these factors will definitely affect the breast also. So probably because of all these conditions, breast cancer is definitely increasing. This is a topmost cancer ipudu. Mundu cervical cancer undedi, ipudu breast cancer ayipindi. I mean, first one of the particularly cities like Hyderabad or Bangalore, one of the top cancer is breast cancer in them. Okay.